ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ శుభ శుక్రవారం నాడున ఎక్కువ శాతం యేసు ప్రభు ఆఖరిగా సిలువలో పలికిన ఆ 7 మాటల గురించి ధ్యానం చేస్తారు. ఈ యొక్క ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో 7 మాటల యొక్క క్లుప్త సందేశాన్ని మీకు అందచేయాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను. మొదటి మాట లూకా సువార్త 23:34లో తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగక చేయుచున్నారు, వీరిని క్షమించమని క్షమాపణ ప్రార్థన చేయటాన్ని మనం చూస్తున్నాం. ఈ వాక్యం నుండి ఈ మొదటి యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి వాక్యం నుండి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, తండ్రికి నీకు ఉన్న సంబంధం సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం కాదు, దుఃఖంలో బాధలో ఉన్నప్పుడు కూడా కొనసాగించబడతాని విషయాన్ని మర్చిపోకూడదు. ఇది విడనాడని బాంధవ్యం. దేవుడితో మనకు ముడివేయబడిన ఈ జీవితం ఏదైతే ఉందో ఈ జీవితం శాశ్వతమైనదనే విషయాన్ని ఏనాటికి మర్చిపోకూడదు. యోహాను సువార్త 15:1-5 నేనే ద్రాక్షవల్లిని, మీరు నా తీగలై ఉన్నారు. ద్రాక్షవల్లిలో లేని ద్రాక్ష తీగ ఎండిపోతాయి, తర్వాత దాన్ని పోగు చేసి అగ్నిలో వేస్తారు అంటూ నేను లేకుండా మీరు ఏమీ చేయలేరని యేసు ప్రభువారు చెప్పారు. కనుక దేవుని బిడ్డలారా, మనము సంతోషంగా ఉన్నప్పుడైనా లేకపోతే కష్టం నుండి శోధన వెళ్ళినప్పుడైనా దేవుడితో ఉన్న సంబంధము శాశ్వతమైనది, అది తెగిపోకూడదు. అన్ని వేళలో దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఈ యొక్క వాక్యంలో సారాంశం మనకు తెలియపరుస్తుంది. రెండవ వాక్యం ఏంటంటే లూకా సువార్త 23:43లో ఈరోజు నాతో పాటు పరదేశంలో ఉంటావని యేసు ప్రభు చెప్పటం జరుగుతుంది. చూడండి, ఆయన 2 దొంగలు యేసు ప్రభుతో పాటు సిలువైపడ్డారు. కానీ దాంట్లో ఒక్కడే మరి నన్ను పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని చెప్పటం, దానికి ప్రత్యుత్తరముగా దేవుడు లూకా సువార్త 23:43లో నాతో పాటు పరదేశంలో ఉంటావంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడలో ఆత్మీయ జీవితంలో సంఘంలో మరి ఆత్మీయ జీవితం యొక్క ఆ రేంజ్ ఎలా ఉంది అంటే 50-50. అది కూడా ఈరోజు చాలా తక్కువ అని మనం అనుకోవచ్చు. 2 దొంగలు ఒక్కడే పశ్చాత్తాపం పడినట్టుగా కనపడుతుంది. పరలోక రాజ్యం కోసం చివరి గడియల్లో చివరి సమయంలో ఆశించినట్టు కనపడుతుంది. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, ప్రభు రాకడ కూడా రేపు ఎత్తపడే వాళ్ళు సగం మంది అనే విషయం మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 17:34-37లో ప్రభు చెప్తున్నాడు, 2 మంచం మీద ఉంటే ఒకరే ఎత్తపడతారంట, ఒకరు విడువబడతారంట. 2 పిండి రుపుతూ ఉంటే ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడువబడతారంట. 2 పొలంలో ఉంటే ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడువబడతారంట. కాబట్టి మీరు విడువబడిన గుంపులో ఉండబోతున్నారా, లేకపోతే ఎత్తబడే గుంపులో ఉండబోతున్నారా? ఒకవేళ ఎత్తబడే గుంపు అయితే మీరు నిజమైన పశ్చాత్తాపం మారు మనసు పొంది ప్రభులో సాగాలని కోరుతున్నాను. మూడవదిగా యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, యోహాను సువార్త 19:26-27 చదివితే యేసు ప్రభు తన తల్లి అయిన మరియను చూసి ఇదో నీ కుమారుడు అన్నాడు. ఆయన చూసి యోహాను చూసి ఇదో నీ తల్లి అన్నాడు. దేవుని బిడ్డలారా, సిలువలో అంత నొప్పిలో అంత బాధలో కూడా ఈ భూ సంబంధమైన రిలేషన్షిప్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లేవియాకాండం 19:17లో రక్త సంబంధుల కంట రిలేటివ్స్ కంట మొహము చాటివేయకూడదని రాయబడి ఉంది. నేను యేసుతో ఉన్నాను, ప్రభుతో ఉన్నాను, నాకు ఎవరితో సంబంధం లేదు, సంబంధం అవసరం లేదు, నేను ఎవరితో మాట్లాడను, ఎవరితో నేను మంచి సంబంధం కలిగి ఉంటాను అనుకుంటే నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు అర్థం. దేవునితో సమాధానంగా ఉన్నట్టుగా ఈ భూలోకంలో ఉన్న అందరితో నీకు సమాధానం ఉండాలి, అందరికి కావాలి. ఒక చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, సహోదర భావం ఉండాలి.
అది కూడా స్వార్థమో లేకపోతే దాంట్లో వేరు వేరు ఒక అపవిత్రమైన ఆ ఉద్దేశాలు ఉండకూడదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మరి కలిసినప్పుడు, సహవాసం కలిగినప్పుడు, ఐక్యత కలిగి ఉన్నప్పుడు, రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పుడు తప్పుడు ఉద్దేశాలతో ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో సహవాసం చేయకూడదు. అది ఎంత మటుకు ఆశీర్వాదం కానే కాదని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 4వ మాటకు వచ్చేసరికి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, అలాగే మార్కు సువార్త 15:34లో, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత కష్టంలో ఇంత శోధనలు కూడా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ప్రార్థనను మీరు ఏనాడు విడవకూడదండి. ప్రార్థన అనేది మీకు ఒక జీవ లాంటిది, నాడి లాంటిది. జీవ లేకపోతే ఎలా అయితే చచ్చిపోతారో, ప్రాణం లేకపోతే చచ్చిపోతారో, అలాగే ప్రార్థన జీవితం లేకపోతే చనిపోతారు. యేసుప్రభు అంత క్రూరమైన కొడూరమైన బాధల్లో వేదనలు కూడా తండ్రికి ప్రార్థన చేసుకోవటాన్ని, ఆయన సహాయాన్ని అడగటాన్ని మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ప్రార్థన అందుకొరకు బైబిల్ రాయబడింది, ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయండి. లూకా సువార్త 21వ అధ్యాయం 34-36 వచనంలో ప్రభు మరి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ 2 మాటలు చెప్పాడు. దానిలో ఒకటి ఏంటంటే ఎల్లప్పుడూ మన ప్రార్థన చేయాలని చెప్పి అంటున్నాడు. 5వ మాట ఏంటంటే యోహాను సువార్త 19:28లో చదివితే, నేను దాహం కలిగి ఉన్నానని పలకట్ట మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దాహం కలిగి ఉన్నాననే మాట ఆల్రెడీ యేసు ప్రభు గురించి ప్రవచనార్థముగా రాయబడింది. 69వ కీర్తనలో యేసు దాహం కలిగి ఉన్నానని అడుగుతాడని ముందుగానే యేసు ప్రభు గురించి చెప్పబడ్డాయి. కీర్తన 69వ కీర్తన యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనార్థమైన కీర్తన. మీరు 9 నుండి చదివితే మీకు అర్థమవుతాయి. సో ప్రవచనాలు అనేది ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. 69, 21, 22 నుండి మీరు చదివితే ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడతాయి. ఈ కీర్తనలో చెప్పబడిన ప్రవచనాలు యేసు ప్రభు శిలువలో వెలాడపడుతున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం, ఈ ప్రవచనం నెరవేర్చబడింది. నేను తప్పిక కలిగి ఉన్నానని మాట యేసు ప్రభు శిలువలో అంటాడని దావీదు కాలంలోనే దావీదు చేత దేవుడు చెప్పి ప్రవచనార్థముగా చెప్పించాడు. కాబట్టి నేను ఇప్పుడు ఈ 5వ మాట నుండి మీకు చెప్పే మాట ఏంటంటే, అర్థం ఏంటంటే, దేవుని యొక్క ప్రవచనాలు, వాగ్దానాలు ఏనాడు నెరవేర్చకుండా మానదు. ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడతాయి. తర్వాత 6వ మాట ఏంటంటే సమాప్తమైందని పలికిన మాట. యోహాను సువార్త 19:30లో, అవును, ఈ లోకం కొరకు మన కొరకు యేసు ఏమి చెయ్యాలని చెప్పి అనుకున్నాడో అవన్నీ సమాప్తమైంది. దేవుని నామానికి స్తోత్రం. ఫ్లైట్లో ఒక వ్యక్తి ఎక్కుతున్నప్పుడు అయ్యో నేను డబ్బులు ఏం పట్టుకొని రాలేదే, ఇవన్నీ నేను ఇప్పుడు ఆకలితో ఉన్నాను, నేను ఇవన్నీ నాకు ఆకలేస్తుంది, ఇక్కడ పెట్టబడుతున్న ఆహారం అంతా భుజించాలని చెప్పి అనుకున్నాను, కానీ డబ్బు లేదని బాధపడుతున్నప్పుడు ఒకడు అన్నాడంట, నీ టికెట్తో పాటు ఇవన్నీ ఆల్రెడీ చెల్లించబడ్డ టికెట్లతో పాటు నువ్వు తినే ఆహారానికి కూడా, ఫుడ్ కూడా ఆల్రెడీ పే చేయబడింది, ఆల్రెడీ నువ్వు పే చేస్తావని చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు. అవును, ఈ భూమిలో నువ్వు అనుభవించబోతున్న ఆశీర్వాదాలన్నిటి కొరకు యేసు ప్రభు సిలువలో వెల చెల్లించాడు. ఆ వెల చెల్లించే భాగముగా దేవుడు ఒక్కొక్కటా చేసుకుని వచ్చి లాస్ట్లో ఆ వెలంతా చెల్లించిన తర్వాత సమాప్తమైందని పలకటం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 7వ మాట ఏంటో తెలుసా? లూకా సువార్త 23:46లో, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను అని పలకటం మనం చూపిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారంగా పవిత్రంగా యథార్థంగా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పగలిగాడు. కాబట్టి ఈ భూమిలో బ్రతుకుతున్న దినాలన్నీ
మీరు పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా దేవునికి సాక్షిగా జీవించినప్పుడే రేపు యేసులాగా మీరు పలుకగలుగుతారు, యేసులాగా జీవించగలుగుతారు, యేసులాగా ముందుకు సాగలుగుతారు. సో ఈ 7 మాటలు యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల ద్వారా మీరు దీవించబడినగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ 7 మాటల ద్వారా క్లుప్తంగా మీరు మాట్లాడిన ప్రతి మాటలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ధన్యకరంగా చేయాలని, ఆశీర్వాదకరంగా చేయాలని ప్రార్థన చేస్తున్నాను. పరిపూర్ణమైన విడుదల దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 53:4-5, మత్తయి సువార్త 8:17 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు సిలువలో ఆయన సంపాదించిన ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకున్నట్టుగా చేసి మిమ్మల్ని గొప్పవాడుగా చేయనగాక.